అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ మెహందీ. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ అండ్ స్టైలిష్ ఫ్రంట్ హ్యాండ్ మెహందీతో మీ ముందుకు వచ్చేసాను. మన డిజైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ డిజైన్ చాలా సింపుల్ అండ్ చాలా క్యూట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డిజైన్ మొత్తం మీరు కంప్లీట్గా చూడాలి, నేర్చుకోవాలి. మీ హ్యాండ్స్ మీద సేమ్ డిజైన్ వేసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా తప్పనిసరిగా చూడండి. మనకి ఈ డిజైన్ వచ్చేసి ఫ్లవర్స్ అండ్ పెటల్స్ డిజైన్స్తో మనం ఫుల్ హ్యాండ్ మెహందీ అయితే కవర్ చేస్తున్నామండి. ఫస్ట్ మనం బార్డర్ లైన్స్ గీసుకొని అండ్ నెక్స్ట్ వాటిని కొంచెం బౌల్ చేసుకొని దానికి హంప్ డిజైన్ అనేది యాడ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఫ్లవర్స్ బౌల్ లైన్ ఇచ్చేసి మనం దాంట్లో కొంచెం లైట్గా షేడ్ ఇస్తున్నాము. అలాగే సేమ్ మనం స్పైరల్ డిజైన్ యాడ్ చేసుకుని ఆ ఫ్లవర్ కూడా అండ్ నెక్స్ట్ దానికి మళ్ళీ ఇంకా లీఫ్ డిజైన్తో ఒక ఫ్లవర్ అనేది యాడ్ చేస్తాము. ఈ వీడియో చూస్తున్న మన ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు తప్పనిసరిగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి. అండ్ బెల్ ఐకాన్ కూడా అండ్ నెక్స్ట్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పనిసరిగా చూడండి. మనకి వీడియో అనేది స్పైరల్ డిజైన్ యాడ్ చేసి దానికి ఒక లాస్ట్ 3 లైన్స్తో అయితే మనం డిజైన్ కంటిన్యూ చేస్తున్నాము. అలాగే ఇక్కడ మనం ఫ్లవర్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తున్నామండి. ఇలా కంటిన్యూ చేసి సేమ్ లాస్ట్ వరకు అయితే సింగిల్ ఫింగర్ వరకు అయితే మనం కంటిన్యూ చేస్తాం ఈ డిజైన్. మనం ఫస్ట్ అవుట్లైన్ అనేది లైట్గా వేయాలండి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మనం డిజైన్ అనేది ఫామ్ అయిన తర్వాత ఆ లైన్స్ అనేది కొంచెం బౌల్డ్ చేసుకుంటే డిజైన్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. అట్ ద సేమ్ టైం మనకి డిజైన్ అయితే కంప్లీట్ వస్తుంది. సేమ్ ఫ్లవర్స్ అండ్ సేమ్ లీవ్ డిజైన్తో మనం డిజైన్ అనేది కంప్లీట్ చేస్తున్నామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ 2 డిజైన్స్తో మనం డిజైన్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. ఒకటి ఫ్లవర్ డిజైన్ అండ్ నెక్స్ట్ ఒకటి లీఫ్ డిజైన్. ఈ డిజైన్ అనేది వేయడానికి చాలా సింపుల్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ డిజైన్ ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి. మన డిజైన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ వస్తుందండి.
అలాగే మనం స్పైరల్ డిజైన్ ఏసి 2 అవుట్‌లైన్స్ అనేది వేసామిప్పుడు. అవుట్‌లైన్ వేసినప్పుడు లాస్ట్ వచ్చేసి ఒక డాట్ అనేది పెట్టేసి, ఆ డాట్‌ని కొంచెం ఇలా స్ట్రైక్ ఇస్తే మనకి లీఫ్ డిజైన్ అనేది ఫార్మ్ అవుతుంది. చూడ్డానికి చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి ఈ డిజైన్. అండ్ నెక్స్ట్ దానికి కూడా మనం లీఫ్ డిజైన్‌తో ఒక ఫ్లవర్ అనేది యాడ్ చేసాము. ఇప్పుడు మనం ఫింగర్‌కైతే సింగిల్ లైన్ ఫింగర్ వరకు డిజైన్ అయితే కంప్లీట్ అయిందండి. మీ ఈ డిజైన్ ఇంతవరకు చాలు అనుకుంటే సేమ్ ఇక్కడితో ఈ డిజైన్ ఆపేయొచ్చు. లేదు ఇంకొంచెం హెవీగా కావాలి మనకి, ఇంకొంచెం హెవీగా కనిపించాలంటే మనకి ఇంకా మిగతా 4 ఫింగర్స్ కూడా మనం డిజైన్ అనేది యాడ్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది ఫుల్ హ్యాండ్ కవర్ అయిపోతుందండి. లేదు మనకి ఇంతవరకు చాలనుకుంటే ఇంతవరకు కూడా మనం డిజైన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఎండ్ చేయొచ్చు ఇంకా. నేనిప్పుడు ఇంకొంచెం హెవీగా కనిపించడం కోసం నెక్స్ట్ అనదర్ ఫింగర్స్ కూడా డిజైన్ అనేది యాడ్ చేస్తున్నాను. సింపుల్ డిజైన్ ఫ్లవర్స్ అండ్ పెటల్ లైన్స్‌తో. సో, ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ మరొకసారి చెప్తున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇండియన్ మెహందీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.